'జిగ్రీస్' థియేటర్‌లో ఉన్నప్పుడు చూద్దాం అనుకున్నా గానీ టైం వీలు పడక చూడలేదు. అండ్ ఇప్పుడు సన్నెక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ మూవీ లెంత్ వచ్చేసి 2 హవర్స్ 26 మినిట్స్. అండ్ ఇంకా మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అక్కడక్కడ 2, 3 అడల్ట్ డైలాగ్స్ ఉంటాయి అంతే. మిగతా అంతా ఈజీగా చూసేయొచ్చు. ఏముండదు. అడల్ట్ సీన్స్ కానీ ఏముండవు. అండ్ ఇంకా మూవీ ప్లాట్ విషయానికి వస్తే ఈ నగరానికి ఏమైంది అండ్ ఈ మూవీ 'జిగ్రీస్' కి సేమ్ ప్లాట్ ఉంటది. ఫెమిలియర్ ప్లాట్. నలుగురు ఫ్రెండ్స్ కలిసి గోవాకి వెళ్దాం అనేది. అండ్ 'జిగ్రీస్' మూవీ ప్లాట్ వచ్చేసి నలుగురు ఫ్రెండ్స్ లో ఒక ఫ్రెండ్ కి క్యాన్సర్ వస్తుంది. అండ్ వాళ్ళందరూ అతన్ని కలవడానికి వెళ్ళినప్పుడు నా చివరి కోరిక మనం అందరం కలిసి గోవాకి వెళ్దాం, టైం స్పెండ్ చేద్దామని అనుకుంటారు. అలా వాళ్ళందరూ సెల్ ఫోన్స్, డబ్బులు ఏం లేకుండా గోవాకి వెళ్తారు ఒక వాళ్ళ పాత కార్ లో. అండ్ వాళ్ళ వెళ్తున్న టైంలో వాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారు, వాళ్ళు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటి అనేది స్టోరీ. అండ్ ఇంకా మూవీలో పాజిటివ్స్ విషయానికి వస్తే మూవీ అంతా వీళ్ళు గోవాకి వెళ్లే సీన్స్ లోనే ఉంటాయి కాబట్టి మొత్తం అంతా విజువల్స్ అన్ని బాగానే ఉంటాయి. అండ్ ఇంకా కామెడీ డైలాగ్స్ అన్ని బాగుంటాయి. అండ్ ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే రన్ టైం కొంచెం పెద్దగా అనిపిస్తది. ఇంత స్టోరీ ఫెమిలియర్ గా ఉన్నప్పుడు మీరు కొంచెం రన్ టైం చిన్నగా చేసినుంటే ఇంకా ఇంపాక్ట్ బాగుంటది. అండ్ ఆల్సో ఒక 2 అవర్స్ లో ముగించేస్తుంటే బాగుంటది మూవీ. అండ్ ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే అందరూ బాగా చేశారు. వాళ్ళకి ఇచ్చిన ఎస్పెషల్లీ తెలంగాణ స్లాంగ్ మాట్లాడే క్యారెక్టర్ సినిమా మొత్తంలో హైలైట్ అదే క్యారెక్టర్. వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు ఈజీగా. అండ్ ఇంకా టెక్నికల్ గా, విజువల్ గా, బీజిఎం అంతా బాగానే ఉంది. సాంగ్స్ కూడా బాగున్నాయి. సో ఓవరాల్ గా మూవీ నాకైతే యావరేజ్ అనిపించింది. సో ఒకవేళ మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. థ్యాంక్ యూ. జై హింద్.